నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకరరావు శ్రీనివాసరావు గారు ఉన్నారు. నిశంకరరావు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? బాగున్నాను. ముందుగా పిలిచిన వెంటనే మా పవర్ 9 మీడియా స్టూడియోకి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గ పార్టీ యొక్క స్థితిగతులు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్చలు, అదేవిధంగా నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సమన్వయం ఎలా పనిచేయాలనే విషయాల్ని కూలంకుషంగా చర్చించి ప్రపంచానికి తెలియజేసే గొప్ప ప్రయత్నం చేసిన పవర్ 9 మీడియా వారికి, మీకు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను అని అనుకుంటున్నారా, లేకపోతే బాగానే ఉన్నారా? ఎలా అయినా అనుకోవచ్చు. సో గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి, ఒకప్పుడు వినకొండ నియోజకవర్గంలో అనఫిషియల్ ఇన్ఛార్జ్, ఇప్పుడు నియోజకవర్గానికి ఏమనుకోవాలి మిమ్మల్ని? నేను రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్నాను. కేవలం నన్ను ఒక వినుకొండ నియోజకవర్గానికో లేకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లాకో కాదు, రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం బలోపేతం చేసే క్రమంలో నేను ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తినే, సుపరిచిత వ్యక్తినే. నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. అవును. అదేవిధంగా అందరికీ నమస్కారం. పోరాటాలు పురిటిగడ్డ వినుకొండ నా నియోజకవర్గం. మా వినుకొండలో రక్తం కొత్తలాడుతూ ఉంటుంది. సమస్యలపై స్పందించే తత్వం, ఎక్కడైనా పేదల కన్నీళ్ళు తొడగలిగితే మేము సమాజానికి కొంత సేవ చేయగలుగుతాం. అదేవిధంగా రబ్బర్ చెప్పులతో వేసుకునే వ్యక్తులు నాయకులు చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తి తీసుకొని రాజకీయాల్లో వచ్చాం. అప్పటి నుంచి ప్రజా సమస్యల మీద గత 2014 నుంచి పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడుతూ చేస్తున్నాం. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలు, మరీ ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న టైంలో 2022 నవంబర్ 14 నా జీవితంలో మర్చిపోలేని రోజు. అది నాకు ఒక మాయన మచ్చ. అది కొన్ని గంటలు మైక్లో వాగ్దాటిగా మాట్లాడగలిగిన నేను ఒక్క సంఘటన చేస్తే కళ్ళ మట్టి నీళ్ళు వస్తాయి. ఆ సంఘటన మీరు ఇక్కడ స్టూడియోలో అడుగుతుంటే నేను ఎమ్మటే వితిన్ సెకండ్స్లో అక్కడికి వెళ్ళిపోతా, స్టేషన్లో ఏం జరిగిందని. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ప్రోగ్రామ్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ, అక్కడ స్థానిక శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు గారు నా పార్టీ ఆఫీస్ ముందు ఫ్లెక్సీ కట్టి నన్ను పార్టీ ఆఫీస్లో పోవడానికి వీలు లేకుండా నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, నేను ఆ ఫ్లెక్సీని తీసి గొడవ లేకుండా తీసి పక్కన పెడితే మళ్ళీ తీసుకొస్తే తగిలిచ్చారండి. ఏ సంవత్సరం ఇది? 2022 నవంబర్ 14. అసలు అప్పట్లో పెద్ద సెన్సేషన్లు ఇది. మీ మీద సిఐ గారు దాడి చేయటం, స్టేషన్లో పెట్టడం, కొట్టడం, దాదాపు ఒక 20-25 మంది జనసేన పార్టీ నాయకుల మీద కేసులు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చినా లెక్క లేకుండా మాట్లాడటం, ఇవన్నీ నిజంగా వినకొండ రాజకీయాల్లో ఇదొక అధ్యాయం అని చెప్పాలి. అసలు ఏం జరిగింది శ్రీనివాసరావు గారు? ఇది రాష్ట్ర వినుకొండ నియోజకవర్గంలో కదండి, రాష్ట్ర స్థాయిలో నాకు కుదుపుకుదిన సంఘటన ఇది. ఆస్ట్రేలియా, అమెరికా నుంచి కూడా ఫోన్ చేశారు. ఎందుకంటే నేను అన్యాయం తప్పులు చేయను, తప్పు చేస్తే ఎమ్మటే ప్రశ్నించే తత్వం నాది. అలాంటి వ్యక్తిని ఆ సీఏ నన్ను ఛాలెంజ్ తీసుకున్నాడు. నన్ను కావాలని రెచ్చగొట్టి నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను బెదిరించడం ద్వారా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీని జీరో చేయాలని అతని ఇంటెన్షను. అందులో భాగంగానే గడప పోయేస్తారని చెప్పి ఒక ఫ్లెక్సీ కట్టి నన్ను ఛాలెంజ్ చేసి ఆ ఫ్లెక్సీ తీస్తే, అప్పటికి నేను ఒక ఎస్ఐ గారు ఫోన్ చేశాను, రాజ్యలక్ష్మి అని ఒక ఎస్ఐ. ఆమె నన్ను పిలిపించి ఫ్లెక్సీ తీసింది ఎవరంటే నేనే తీశానని నా కుర్రాలు చదివించండి. అట్ట తీస్తారండి మీరు? ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీ కట్టారని నేనేమంటాను? నా పార్టీ ఆఫీస్ ముందు ఫ్లెక్సీ కట్టలేదు. ఎక్కడ సార్ మీ పార్టీ ఆఫీస్? ఏ ఏరియాలో ఉంది? వినుకొండ నియోజకవర్గం కారంపూడికి వెళ్ళే రోడ్లో బ్రహ్మనాయుడు గారు కళ్యాణ మండపానికి ఎదురుగానే ఉంటుంది. ఆయన అప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. ఓకే. కనీసం లోపల పోవడానికి ఇల్లు లేకుండా ఎలాగైనా గొడవ పెట్టుకోవాలి. శ్రీనివాస్ ఎక్కడైనా సమస్య వస్తే, అన్యాయం జరిగితే ఏమంటే ప్రశ్నిస్తారు. దీన్ని అవకాశంగా తీసుకెళ్ళి ఇతన్ని కొల్లబొడిసి వినుకొండలో జనసేన పార్టీ అనేది ఎవడైనా జెండా పట్టుకుంటే భయపడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు నన్ను రెచ్చగొట్టారు. ఆ జెండా తీపిచ్చాను. అప్పటికే ఆమెకు చెప్పాను మధ్యాహ్నం 2 గంటలప్పుడు, మేడం అక్కడ పార్టీ హౌస్ ముందు జెండా కట్టారు, వేరే పార్టీ జెండా పెట్టడం అది నాగరికత అనుకోదు, అది పద్ధతి కాదు. నేను అవతల పార్టీ హౌస్ ముందు పెడితే కరెక్ట్ కాదు కదా, మీరు అది తీయించండి మేడం, మళ్ళీ గొడవ అయ్యేటట్టుంది అని చెప్పినప్పుడు నేను తీపిస్తాను శ్రీనివాస్ గారు అన్నారు. నేను ఒక చిన్న ప్రైవేట్ కార్యక్రమం చూసుకొని మతుకుమల్లి నుంచి వచ్చాడు, మళ్ళీ కట్టిందండి. తీయలేదు, నేనే నా కుర్రాల చేత తీసి పక్కన పెట్టాను. మీరు గమనించాల్సిన చించలేదు, పద్ధతిగా తీయించో పక్కన పెట్టాను. 3 అయింది, 4 అయింది, రాలా. నాకు అప్పుడు బ్రహ్మనాయుడు గారు గడప వేస్తారు, అటు వస్తారు కదా, వాళ్ళతో పాటు సీఏ గారు కూడా వస్తారు. ఇలా కట్టారు, ఇది కరెక్ట్ కాదు కదండి, గొడవలు అవుతాయి కదా, ఇది తీయించండి, పద్ధతి కాదు, చూద్దాం ఉన్నది నా ఉద్దేశం. ఎవరు? సీఏ గారితో? సీఏ గారితో పక్కన బ్రహ్మనాయుడు గారు, ఎందుకంటే ఆయన సెక్యూరిటీ వస్తాడు కదా, గడప వేస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అప్పటికి వ్యతిరేకతుంది, జనాలు ఎక్కడ తిరుగుతారని చెప్పి సీఏ గారు కూడా ఆయన ఫాలో అవుతున్నాడు. వీళ్ళిద్దరిని అడగాలన్నది నా ఉద్దేశం అండి. ఎందుకంటే మేము తప్పు చేయాలడ, మాది కూడా పార్టీ ఆఫీసే కదండి, కొత్త పార్టీ ఏది కావచ్చు.
నేను మీ పార్టీకి ఒక రూల్ మా పార్టీకి ఒక రూల్ ఉన్నది అడుగుదాం అనుకున్నానండి. మీ పార్టీ ఆఫీస్ ఎదురు మీరు ఫ్లెక్సీ కట్టుకోక ఇంకెవరు కట్టుకుంటారు? వాళ్ళు కట్టారు కదా, అదే కదా బాధాకరమైన విషయం. ఇప్పుడు మీ పార్టీ ఆఫీస్ ఎదురు వాళ్ళ ఫ్లెక్సీ తెచ్చి కట్టి గొడవని రేకెత్తించి రెచ్చగొట్టి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి మీ పార్టీ ఆఫీస్ పీకేయాలనేది వారి ప్లాను. శ్రీని ఎలా రెచ్చగొట్టాలి, ఏ దొంగతో పార్టీ ఆఫీస్ తీసుకురావాలి, వీడిని ఎలా భయపెట్టాలి, భౌతికంగా ఎలా దాడి చేయాలి, వీడిని ఎలా భయపెడితే మిగిలిన వాళ్ళు కూడా పార్టీ కామ్గా అయిపోద్ది, పార్టీని జీరో చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్ అండి. దానికి దీన్ని వేదికగా చేసుకున్నారు. సరే 5 అయింది 6 అయింది, మేము వెళ్ళేటప్పటికే ఆయన గడపడకు వైఎస్ఆర్ ప్రోగ్రాం పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంక నేనేం చేశాను, తీసి పక్కకు పెట్టి వెళ్ళిపోయామండి. 8 గంటలకి రాజ్యలక్ష్మి అని ఒక మహిళా ఎస్ఐ ఉంది, ఆ పిలిపించి శ్రీనివాస్ గారు ఇక్కడ ఫ్లెక్సిబుల్ తీసిందారంటే నేనే తీయించి పక్కన పెట్టాను. అలా ఎలా తీస్తారండి, అది మీరు శాంతి భద్రత సమస్య కదా, ఎలా తీస్తారు, సెన్సిటివ్ ఇష్యూ కదా అంటే, మేడం ఇది సెన్సిటివ్ విషయం నాకు తెలుసు, శాంతి భద్రత సమస్య నాకు తెలుసు, అందుకే కదా మీకు చెప్పే కదా మధ్యాహ్నం 2 తీయించినట్టు తీస్తున్నారు కదా, మీరు తీయలేదు, మీరు చేయాల్సిన పని నేను చేశాను, నేను తీశాను, తీసి పక్కన పెట్టాను. ఎవరైతే ఫ్లెక్సీ కట్టారో వాళ్ళు తీసుకెళ్లారు. ఓకే, వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారు, గొడవ లేకుండా తీసుకెళ్ళిపోయారు వాళ్ళు కూడా. అసలు ఏమన్నా, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పండి. అవును, అంతే కదా. నేను కూడా చించి గందరగోళం చేయాల. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, సో మీ ఇంట్లో పెళ్లికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ మా ఇంట్లో తెచ్చి కడితే ఎట్లా ఉంటుంది? అది రౌడీజం అండి. అంతే కదా. ఏ విధంగా రెచ్చగొట్టి స్టేషన్ పిలిపించి భయపెట్టాలి అంటే, ప్రశ్నించే తత్వాన్ని ఎలా నొక్కాలనేది ఆ సిఐ డౌట్. అసలు ఆ రోజు ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో? ఆమె 8 నేను అన్నానండి, ఎక్కడ ఫ్లెక్సీ కట్టారు మీకు అడ్డు అంటున్నారండి అంటే, ఇదిగో ఇక్కడ కట్టారు మేడం అని చూపించాను. ఇదేముంది ఆర్ఎన్బి ప్లేస్లో ఉంది కదా అన్నదామా. అవునండి, ఇక్కడ దగ్గరలోని బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడ ఆర్ఎన్బి ప్లేస్లో నేను జనసేన ఫ్లెక్సీ కడతాను, పవన్ కళ్యాణ్ గారు పంపేస్తే మీరు ఒప్పుకుంటారంటే, మాట సమాధానం వాళ్ళు చెబుతున్నారంటే నా వైపు తప్పు లేదు, నేను ఇంతే మాట్లాడతా. తప్పు చేస్తే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తప్పు చేస్తే ఆయన్నే నిలదీయమన్నాడు, మీరు మాకు లెక్కే ఉంది కాబట్టి అక్కడ పెడితే ఒప్పుకోరు కదా, ఆర్ఎన్బి ప్లేస్ నా పార్టీ హౌస్ ముందు పెడతాను ఒప్పుకుంటే, మాట సంబంధం చెబుతున్నారు, వచ్చి సీ గారు సంబంధం చెప్పి రమ్మంటున్నారు, వస్తాను సీ గారు, నాకేమో నేను తప్పు చేశాను. స్టేషన్కి వెళ్ళానండి 8 గంటలకి వెళ్తే నన్ను ఒక్క లోపల పిలిచారు, 2 ఎస్ఐలు ఈ సీఐ ఉన్నాడు. పేరు నా జీవితంలో మర్చిపోలేని పేరు. నేను రేపు నేనంటే నా కంఠంలో ప్రాణం ఉండగా అతను మాత్రం ఎట్టి పరిస్థితులు వాదను, నేను భవిష్యత్తులో ఏ స్థాయికి పోయినా కానీ ఈ పేరు నాకు ఎప్పుడు మారుమోగే పేరు. మీరు పేరు చెప్పండి ఫస్ట్. బొడ్డు అశోక్ కుమార్, పరమ దుర్మార్గుడు, నీచుడు. ఈరోజు అదే బొడ్డు అశోక్ కుమారు 5 రోజుల క్రితం రేపల్లలో పోస్టింగ్ తీసుకున్నాడు, తెలుసా మీకు? అవునా? ఎంక్వైరీ చేసుకోండి వెళ్ళి. తెలియదండి, ఎందుకంటే కూటమిలో మమ్మల్ని ఇబ్బంది పెడితే బహుశా అక్కడ ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ గారు కదా, ఆయన తెలిసి ఉండదు. ఖచ్చితంగా ఆయన చెప్తాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైలు వేస్తే బాధపడింది మేము, పవన్ కళ్యాణ్ గారు వేసినట్టు భావించాం, అన్నదమ్ములాగా ఎన్నికలు చేసాం, అలాంటిది మాకు అన్యాయం జరిగితే వాళ్ళని కూరుకుంటారని నాకు తెలియపోవచ్చు బహుశా. నేను ఖచ్చితంగా అనగానే సత్యప్రసాద్ గారిని కలుస్తాను. మా మీద ఎంత ఇబ్బంది పెట్టాడు, 21 మంది మీద అండి కేసు పెట్టింది, 2 సెక్షన్లు అండి, 20 రోజులు బెయిల్ లేకుండా 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ తిరిగామండి. ఆ బాధలో పగలు కూడా రాకూడదండి. ఆ అశోక్ కుమార్ అనే వ్యక్తి స్టేషన్లో పోతే ఎరా గుద్ద బల్పా నేను వాడుతున్నా అండి వాడు, ఎందుకంటే నా బాధ తెలియాలి అతను అన్న మాటలు, ఎందుకంటే నేను ఒక పార్టీకి లీడర్ని. నేను అవును, చిన్న పార్టీ పెద్ద పార్టీ కదండి, నాకు ఆత్మాభిమానం ఉంది కదా. అసలు సహజంగా జనసేన పార్టీలో వాళ్ళకి మాకు ఆత్మాభిమానం పెట్టుబడి, అదే కదా, ఆత్మగౌరవం దెబ్బతిని టూరుకోగా ఆయన ఏ స్థాయినా కావచ్చు. ఎరా నీకు గుద్ద బల్పా, ఎస్ఐ గారికి ఎదురు తిరిగి మాట్లాడని నేనేం తప్పు చేయలేదు కదండి. నా పార్టీ హౌస్ ముందు ఫ్లెక్సీ పెట్టారు, తీయమన్నా నేను తీయలేదు, నేను తీశాను అంటే తీయమంటే తీస్తావా, ఇదంతే ఇక్కడ ఒకటి అడ్డు అంటే తన్ను చూద్దామన్నా సార్, ఎగిరి బూడుకాలు తన్నాడు సార్. సార్ మళ్ళీ సెకండ్ టైం కాలు పట్టుకున్నా, ఆగండి అని అతను 2 ఎస్ఐలు కంట్రోల్ చేస్తున్నారు సార్ అతన్ని. మళ్ళీ 3వసారి అటెంప్ట్. అది నాకు అనిపించిందండి అప్పుడు, జనసేన జెండా పట్టుకొని తప్పు చేశానని ఒక డౌట్ వచ్చిందండి. ఎమోషన్ అవ్వమాకండి శ్రీనివాసరావు గారు, ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు అధికారంలో భాగస్వామిగా ఉన్నారు. వెళ్ళి అనగాని గారితో మాట్లాడండి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీ అధినేత గారికి కూడా మళ్ళీ జరిగిన ఎపిసోడ్ని గుర్తు చేయండి. నాయకులు మీరే ఎమోషన్ అయితే మీ క్యాడర్ ఏమవుతుంది? మైక్ పట్టుకుంటే గంటల కొద్దీ మాట్లాడగలిగి సీను ఆ సందర్భం వస్తే నోరు మూగబోద్దని మాట్లాడాను. అంత అరాచకం చేశాడు, అంత పైశాచికత్వం చేశాడు. అతను ఒక పోలీస్ ఆఫీసర్లో లేడు సార్, ఒక సినిమాలో రౌడీజం చేస్తాడు సార్. ప్రభుత్వ అధికారుల సంగతి మర్చిపోయి ఈడ్చుకొని పోయి జేబు దొంగల మధ్యలో కూర్చోబెట్టాడు. అరే నీది ఎక్కేస్ట్రా కాపుని, మీ కాపులకి గుద్ద పలిపి ఎక్కువరా, నువ్వు 10 మంది కుర్రాలు పెట్టుకొని 10 జెండాలు పెట్టుకొని వెనుకొండలో అధికార పార్టీని తెచ్చగొడతావా? నువ్వు 10 జెండాలు పట్టుకొని 10 కుర్రాలతో నువ్వు 10 స్టెప్పులు వేసి మోడరంగా 10 కోట్ల సంవత్సరం మీ నాయకుడు, రాష్ట్రంలో మా పోలీసులు నిద్రపోకుండా చేస్తున్నారు కదరా, నా కొడక బలి దొరికేవరా,
నా కొడక నేను ఎన్కౌంటర్ చేస్తే నేను చెడిపోతాను, చేయి చూద్దాం నా చంప పెట్టమని కొట్టాడు సార్. మాట ఎదురు చెబుతావంటే నిజాయితీ కలిగిన గుండె ఇది జనసేన పార్టీ జెండా బతుకుంది, నీటికి భయపడం, నువ్వు ఎన్కౌంటర్ చేస్తాను ఒక చెయ్యి మళ్ళీ కొట్టాడు సార్. కొట్టి జేబు దొంగల మీద కూర్చోబెట్టాడు సార్. కూర్చోబెట్టిన తర్వాత నేను ఈరోజు ఎవరు కాపాడుతా చూద్దాం ఎట్ట పట్టిపోతే నేను ఒకటే మాట అన్నా సార్, నేను నిజాయితీ కలిగిన జన సైనికుడిని, మీరు ఎన్కౌంటర్ చేస్తున్నాను, నన్ను ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే నా తల్లిని తిట్టాడు సార్, మా బూత్ నేను వాడలేకపోతున్నా. నా కులం ఏం చేసింది, నన్ను తిట్టు, నీకు బ్రహ్మనాయుడు ఏమైనా చెప్పుంటాడా మీ ఎమ్మెల్యే? అతను అన్న మాటలు సార్, నేను ఒక ఎస్సీని సిఐని, నాయనకు బ్రహ్మనాయుడు ఉన్నాడు అధికార పార్టీ, నేనేం చేయగలను తెలుసు, నా కొడక ఎలా పోతావు చూస్తారో. రిపీటెడ్ వర్డ్స్ ఇవి, మీ కాపులకి గుద్ద పలుపురా నీ వర్డ్స్ సార్ అవి అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది సార్. నువ్వేమన్నట్టు నన్ను తిట్టు అతను తిడతావు ఏంటంటే, నువ్వు అసలు బయటకు వెళ్తావు అటు చూస్తారంటే, నువ్వు నన్ను ఎన్కౌంటర్ చేయాలి, నేను బయట పవన్ కళ్యాణ్ గారు రావాలి ఆడికి, నా పార్థివ దేహం మీద జనసేన జెండా బాతాలా, నాలాగా బాధపడే వాళ్ళు ఎంతోమంది బాధలు పవన్ కళ్యాణ్ గారు తెలియాలా అని చెప్పి అంటే లోపలికి వెళ్ళాడు సార్. లోపలికి వెళ్ళాక ఇది సాయంత్రం 8 గంటలప్పుడు జరిగిందంటే 8, 8:30, 9, 10 బయట జన సైనికులు పెరిగిపోతా ఉన్నారు, విపరీతంగా వస్తున్నారు. వీళ్ళు అంతా ప్లాన్ ప్రకారం సార్ 8 తర్వాత ఎవరు ఉండరు, పల్లెటూరు వెళ్ళిపోతారు, వీడిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇక్కడ జనసేన లేకుండా చేయాలని అది ఇంటెన్షన్ సార్. కానీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా జరిగిన అన్యాయం మొత్తం సుమారు 1200 నుంచి 1500 మంది వచ్చారు సార్. మధ్యలో ఒకసారి బయటకు వచ్చాడు రూమ్లోంచి, ఎరో 10 మంది 20 మంది అనుకుంటే ఒక 1000 మంది పైన గ్యాదర్ చేసావే, నీ దగ్గర విషయం ఉందిరా, నువ్వు ఇప్పుడు తప్పించుకుంటావు, రేపు తప్పించుకుంటావు అన్నాడు సార్. అంటే నువ్వు తప్పించినా నేను ఇప్పుడు బయటకు పోను, నువ్వు నన్ను ఎన్కౌంటర్ చేస్తాను, నువ్వు నన్ను ఎన్కౌంటర్ చేయాల్సిందే, పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే, మా బాధలు తెలియాల్సిందే, నేను మాత్రం బయటకు పోను అంటే ఇంక లోపల పోయాడు సార్. లోపల పోయినాక అక్కడ రూరల్ సీఎని పిలిపించాడు సార్ మంత్రాలు జరపడానికి. జరిగింది జరిగింది శ్రీనివాస్, వాస్తవం సీఐ చాలా మంచోడు, ఆయన వెనకేసుకు వస్తారు, వాళ్ళ శాఖ కదా. ఆయన పేరు రమేష్ కుమార్ అండి. మొన్నటిదాకా తెనాలి ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అందుకని ఇవన్నీ ఎంత బాధలుగా ఉంటాయండి సార్. ఒకసారి వెళ్ళిపోని శ్రీనివాస్, ఆయనకి పొలిటికల్ ప్రెజర్ ఉంది, నీకు తెలియదా, మంచి వ్యక్తే కంటే మంచి వ్యక్తి అయితే నన్ను ఎందుకు ఎన్కౌంటర్ చేయాలండి, నన్ను మాత్రం బయటికి రాను, నన్ను ఎన్కౌంటర్ చేయాల్సిందన్నా సార్. చివరికి బలవంతంగా తీసుకెళ్ళారు సార్. తర్వాత పడిపోయాను నేను. నిమ్స్ 24/7 అని చెప్పి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మరుసటి రోజు పొద్దున్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారండి. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఒక పిఏతో నాతో ఉదయం మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నాతో ఫోన్లో మాట్లాడించాను. నేను అప్పుడు మీ ఛానల్లో ఛానల్లో కూడా మాట్లాడాను కూడా. ఈరోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కోసం విశాఖపట్నం నోవాటెల్కి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి మీ విషయం మీద స్పందిస్తారని చెప్పారండి. అక్కడికి వెళ్ళాక దీనికంటే పెద్ద ఇష్యూ అక్కడ జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించారు. పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించడం నా లెక్కే ఉందండి. ఈ విధంగా 3 రోజులు జనరల్ హాస్పిటల్ ఉన్నా సార్ నేను. కానీ ఆ సీఐకి పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ రాలేదా? చేశారు. తర్వాత 3 రోజుల తర్వాత ఎప్పుడైతే నోవాటెల్ జరిగినాక పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీస్కి వచ్చారు సార్. అప్పుడు 10 మేమంతా 20 మంది బయటకు వెళ్ళిపోయాం సార్, ఎవరు లేవు అందుబాటులో. ఎందుకంటే మా మీద ఆమె కేసు పెట్టినట్టు, ఆమె ఎస్సీని ఆమె మీద మేము దాడి చేస్తున్నట్టు చెప్తే ఈ కేసు నుంచి తప్పించుకోవడం మేము 20 మెంబర్స్ సార్ మొత్తం. 20 మంది జనసేన మీద కేసులు పెట్టారు. 20 మంది 20 రోజులు ఆంధ్ర తెలంగాణ చుట్టూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి తిరిగాం. మా బాధ చూడలేక పవన్ కళ్యాణ్ గారు అవడానికి ఒక 15 మంది తుఫాన్ బండి వేసుకుని వెళ్ళారు సార్. నా కూతురు అయితే పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని, అంకుల్ మా డాడీని వినకొండ సీ ఎన్కౌంటర్ చేస్తున్నాడు, మా వాడిని ఎట్టని కట్టాలి మా అమ్మ వేస్తే పవన్ కళ్యాణ్ గారు కళ్ళ నీళ్ళు పెట్టారంటే వాళ్ళు చెప్తున్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అతనికి ఫోన్ చేస్తే, అతను పిఏ ఉన్నాడండి ఒక అతను ఫోన్ చేస్తే, మీరు వినుకొండ పోలీస్ స్టేషన్ అంటే నేను, మీరు బొడ్డు అశోక్ కుమార్ అంటే అవునంటే, మీరు వినుకొండలో నిశంకరావు శ్రీనివాస్ ఆ చేసేవి ఏందైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఫోన్, పవన్ కళ్యాణ్ గారు పిఏ అంటే ఆ పవన్ కళ్యాణ్ గారి అయితే ఏంటి చెప్పు, అరెస్ట్ చేసాము, అక్రమ కేసు పెట్టి ఏం చేస్తా తెలుసుకోండి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద సీరియస్ అయ్యి, నేను ఈ కేసుని రేపు సాల్వ్ చేస్తానని చెప్పి మా పిల్లలతో కానీ నా భార్యతో కానీ చెప్పాడంటండి. రేపు ఉదయం 11 శ్రీనివాస్ వినుకొండలో వస్తాడు, రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ అంకుల్ ఆడికి వస్తాడని మా అమ్మాయితో చెప్పాడండి సార్. అంత దారుణంగా కనీసం ఒక ప్రజాదరణ లక్షల మంది ఒక చిటికేస్తే వచ్చే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అలా ప్రవర్తించాడంటే, అంటే ఆయన పే చెప్పినా అయితే ఏంటి కేసు పెట్టాము, అలాంటి వ్యక్తి అలాంటి సార్. అతను క్రూర మృగం కంటే దారుణం. నేను ఇంకా మీకు మరి ఇలాంటి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు మీ ప్రభుత్వంలో పోస్టింగ్లు? మీరు భాగస్వాములే కదా. అన్యాయం జరిగింది మాకు కదా సార్, అవమానం జరిగింది మాకు కదా. మేము వాళ్ళ అన్నదమ్ములను ఫీల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. ఇది ఒక కారణం కావచ్చు. రెండో కారణం వాళ్ళు తెలిసి ఉండకపోవచ్చు జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా రేపల్లి ఎక్కడ ఉన్నారని, ఖచ్చితంగా నేను వదిలిపెట్టనండి. అన్నగారు సత్తిగా కలుస్తాం, మాకు జరిగిన అన్యాయం చెబుతాను, వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి, మా మీద పెట్టిన కేసులు ఇప్పటికీ ఉన్నాయి. ఖచ్చితంగా నేను కలుస్తాను. ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టినట్టుగానే మేము భావిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని లోపల వేస్తే స్టేషన్లో వేస్తే మేము బాధపడ్డాం కదా. మరి వాళ్ళు కూడా అలానే వాళ్ళు కూడా అలానే ఫీల్ అవ్వాలి కదా. తెలిసి ఉండదు మీ విషయం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను ఇమీడియట్గా వెళ్తాను, అన్నగాని సత్యప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాను. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అతను వెనుకొండ నుంచి పోయి అందరూ తాగలేదండి, నెల్లూరు పోయాడు, అక్కడ టీడీపీ నాయకులతో బాగా బగి దిగాడు. ఒక రౌడీ లాగా ఎంతమందితో పోయాడు, వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు ఇస్తాను. రాష్ట్రం మొత్తం సంచలనం పడుతుంది.
అతన్ని మమ్మల్నే కదండి జనసేన టీడీపీని ఎవరిని వదిలిపెట్టలేదండి. అలాంటి వ్యక్తికి ఇప్పుడు పోస్టింగ్ ఇస్తుంటే మనం పార్టీ కేడర్కి కూటమి నాయకులు ఎలా సంకేతం ఇస్తున్నట్లు. కాబట్టి మాకు అన్యాయం జరిగితే వాళ్ళ అన్యాయంగా భావించి ఇప్పుడైనా మేము ఆధారాలతో చూపిస్తాం కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మేమైనా కొంత సాటిస్ఫైడ్ అవుతాం. ఎందుకంటే ఇతని మీద యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇప్పుడు మొన్న ఏం చేశారు రేపేం బిగుతారని చెప్పి రేపు ఇంకో దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇప్పుడు మీరు చెప్తే నాకు రగిలిపోతుంది. నేనైతే అతనికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదేమో, బీఆర్లో ఉన్నాడేమో, ఎక్కడ ఉన్నాడు కనుక్కోవాలి. అలాంటి వాళ్ళకి చాలా మందికి ఈ ప్రభుత్వంలో పోస్టింగ్లు ఇచ్చారేమని ఇప్పుడు మీరు చెబుతుంటే అర్థమవుతుంది. కానీ అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా జనసేన పార్టీ మనోభావాలు దెబ్బతింటాయి. ఖచ్చితంగా మీరు చెప్పారు కాబట్టి పార్టీ అధిష్టానం దృష్టిలో పెడతాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాం. మాకు అన్యాయం జరిగితే మా పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితి సహించడం అని దృష్టిలో పెడతాం. ఇమీడియట్గా యాక్షన్ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఎలా ఉంది నియోజకవర్గ పరిస్థితి శ్రీనివాసరావు గారు? పర్వాలేదండి. ఇక్కడ జీవాంజలి గారు ఎమ్మెల్యే, 3వ ఎమ్మెల్యే గెలిచారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా చేస్తూ ఉన్నాడు. మాతో బాగుంటాడండి ఆయన. ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక అన్న అయితే మా నియోజకవర్గానికి సంబంధించి మాకు జీవాంజలి గారు ఒక అన్నగా ఉంటాడు. వివాదరహితుడు, ఎవరిని మనసును ఒప్పించడు. నాకేంటంటే వ్యక్తిగతంగా నాకు అతనంటే కొంచెం అభిమానం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన పని చేయమన్నారు, ఒక పక్క పొత్తులో ఉన్నాం, ఖచ్చితంగా ది బెస్ట్ చేసామండి. 28,628తో 2019లో ఓడిపోయిన జీవాంజలి గారు జనసేన పార్టీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే 30,228 ఓటుతో పల్నాడు జిల్లాలో 2వ స్థానంలో ఉందండి. జీవాంజలి గారు మాకు మాత్రం మంచి గౌరవం ఇస్తున్నారు. పార్టీ కోసం బాగా పనిచేస్తాను, మమ్మల్ని సొంత అన్నదమ్ములో చూసుకుంటున్నాడు. కాబట్టి మిగిలిన నియోజకవర్గాలు ఏం చెప్పలేం, కానీ మాలో పెద్ద సమస్యలు రావట్లేదు. గౌరవం బాగానే ఉంటుందిలేండి. గౌరవానికి వచ్చిన నష్టం ఎక్కడా లేదు. ఏమన్నా పదవులు ఒక 10% అన్నా పొందగలుగుతున్నాడు. బ్రహ్మనాయుడు గారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మొత్తం మీకు తెలుసు. వినుకోండి అంత భిన్నంగా లేదు. ఎందుకంటే 170 నియోజకవర్గం ఏదో నియోజకవర్గం. అందువల్ల కూటమిలో ఉన్నాం కాబట్టి కొన్ని చెప్పలేము. అదేలేండి. రాష్ట్రంలో అన్ని చోట్ల ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనుషులు మెప్పించకుండా మాకు గౌరవం మాత్రం లభిస్తుంది. కొద్దిగా గొప్ప మిగిలిన నియోజకవర్గాలతో కొంచెం బెటర్గా నామినేటెడ్ పదవులు మాకు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఆయనతో కలిసి పనిచేయడం మాకే అభ్యంతరం లేదు. కాబట్టి వినుకొండ నియోజకవర్గంలో మిగిలిన నియోజకవర్గాల్లో కాకపోయినా వినుకొండ నియోజకవర్గంలో సొంత అన్నదమ్ముల్లో కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం. మాకు అలా కలిసి పనిచేసే అవకాశం, ఎందుకంటే జీవాంజలి గారు లాంటి ఒక మంచి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాదు, ఎలక్షన్లు అప్పుడు మీరు దాదాపు 2014 నుంచి పార్టీలో ఉన్నారు. 19లో టికెట్ ట్రై చేశారు, రాలేదు. అవును. సో అయినా ఆ తర్వాత టికెట్ ఎవరైతే పోటీ చేసినా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినా మీరు పార్టీని కనిపెట్టుకొని వస్తూ ఉన్నారు. కానీ పీఓసీ మీకు ఎందుకు ఇవ్వలేదు ఎలక్షన్ ముందు? ఇది వినుకొండ నియోజకవర్గం విచిత్రమైన పరిస్థితి సార్. 2019లో సీట్ తీసుకున్న అతను శ్రీనివాసరావు, 2024 పీఓస్ తీసుకున్న అతను శ్రీనివాసరావు, 2014 పార్టీ జెండా పట్టుకుంది ఇక్కడ ఉన్నది కూడా శ్రీనివాసరావు. పెద్ద ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నందుకు అంత కన్ఫ్యూజన్, అదంతా నా మీద మైనస్ అవుతుంది. 2019లో ప్రధానంగా జరిగింది ఏంటంటే, నేను పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే జనసేన పార్టీ తరఫున ఉచిత మంచినీటి ట్యాంకర్ పెట్టిన మొట్టమొదటి వ్యక్తిని నేను. అప్పటి నుంచి పార్టీ కోసం అక్కడ వినుకొండలో చివరిలో అంటే పొత్తు వేసే బాగానే ఉంది, కానీ ఒక పక్క శివశక్తి ఫౌండేషన్ ద్వారా జీవాంజలు, వల్లభ ద్వారా ఒక పక్క బ్రహ్మనాయుడు, వీళ్ళిద్దరూ కొన్ని కోట్లతో ఢీ కొట్టేవాళ్ళు. అలాంటి వ్యక్తిని పోటీగా నేను, వాళ్ళు 2 ట్యాంకర్లు పెడితే నేను 2 ట్యాంకర్లు బాహుబలి ట్యాంకులు పెట్టాను. వాళ్ళు 4,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్ పెడితే 6,000 లీటర్లు ఉన్న ట్యాంకర్ని గోదావరి జిల్లా తీసుకొచ్చి పెట్టాను. ఒక ఫైనాన్షియల్గానే వాళ్ళు కొంచెం తగ్గుతాను, కానీ ఎక్కడ నేను తగ్గనండి. అలాంటి చోట జెండా పట్టుకొని వచ్చాను. 19 దగ్గరకు వచ్చినప్పటికి ఏంటంటే 19లో ఖచ్చితంగా సీట్ మనకే ఇస్తారు, మనమే పనిచేస్తాం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానికి అనుగుణంగా పనిచేస్తామని ప్రతి గడపని టచ్ చేస్తూ ఈ క్రమంలో ప్రజలు నాకు దగ్గర కావాలనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోవడం మానేశాను. వాళ్ళు మనల్ని గుర్తిస్తారు కదా, సోషల్ మీడియా ఉంది కదా, ఈ వాటర్ ట్యాంకర్ పెట్టి ఎక్కడ పెట్టినా విద్యుత్ ప్రభలు కట్టడం, ₹1 కోటి ఖర్చు పెట్టి బల్లాలు వేశారండి, సిమెంట్ బల్లాలు. ₹1 కోటి. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వినుకొండ నియోజకవర్గం మొత్తం డబ్బులు బాగా ఉన్నట్టున్నాయి శ్రీనివాసరావు గారికి. అలా ఏం లేదండి, ఆయన మీద పిచ్చి మేము ఏం చేస్తాం మాకే తెలియదు. ఆయన అంటే మాకు ఆయన ఒక వ్యసనం. అందుకోసం ఆయన కోసం మీరు మా నియోజకవర్గం ఎంటర్ అవగానే బల్లాలు కనపడంలో వినుకొండ నియోజకవర్గం వచ్చింది అనేటట్టు మీరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చినా, ఇటు అద్దంకి నియోజకవర్గం నుంచి వచ్చినా, ఇటు నర్సాపేట నుంచి వచ్చినా, ఇటు కారంపూడి వైపు నుంచి వచ్చినా కూడా నా జనసేన బల్లాలే స్వాగతం పలుతాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ ప్రభలు, కరోనా టైంలో శానిటైజర్లని, మాస్కులని, తర్వాత ఎవరైనా చనిపోయిన వాళ్ళకి 20,000, 30,000, 50,000 ఈ విధంగా పార్టీ మీద పిచ్చితో ఆ విధంగా చేసుకుంటూ పోతే చివరి 19లో సీటు వేరే ఎంత అనుకోపోయాడు. పార్టీ ఆఫీస్కి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారంటే నువ్వు చేసినన్ని కరెక్టే కదా, నువ్వు చేసే పార్టీ ఆఫీస్కి తెలియాలి కదా, ఇప్పటికీ లేట్ అయింది. ఇప్పుడంతా లాబింగ్, లైజనింగ్ నడుస్తుంది కదా, మరి మీరు దాంట్లో వెనకబడిపోయినట్టున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి వచ్చండి. పదవులు అలంకారం మాత్రమే. పదవులు ఇచ్చినా పని చేస్తాం, ఈ పని ఇస్తే మరింత విస్తృతంగా పనిచేస్తాం, విశేష అధికారాలు వస్తాయి. పదవుల కోసం కాదు వచ్చింది. ఈ జన్మకి అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకో ఆయన మాకు కనెక్ట్ అయ్యాడు.
మా ఇంట్లో చిన్న పిల్లలతో సహా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంక అంతేనండి. అందుకని మాకు పదవులు వస్తే ఒక దండం, రాకపోతే 2 దండాలు. పదవులనే అలంకారమేనండి. ప్రజల సమస్యలను స్పందించాలి, కష్టాల్లో ఉన్న ప్రజల కష్టాలు తీర్చాలంటే కన్నీళ్ళు తోడవడానికి ఈ పదవులు ఎందుకండి? అవును. అందుకని మాకు పవన్ కళ్యాణ్ గారు మనకు పెద్ద బ్రాండ్ అండి. ఒకప్పుడు ఈ నిశంకరావు శ్రీనివాసరావు చాలామంది తెలియదు. ఇప్పుడు ఈరోజు రాష్ట్రం మొత్తం మాట్లాడతారండి, 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడతారు. నిశంకరావు శ్రీనివాసరావు మాకేం తెలియదు, పాపం బాగా ఇబ్బంది పడ్డాడు సీఏ విషయంలో. ఆ సీఏ విషయం అనేది ఆస్ట్రేలియా, అమెరికా నుంచి ఫోన్లు వచ్చినాయండి. అది సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద సంచలనం. 3 రోజులు మిమ్మల్ని నిర్బంధించి దారుణంగా చిత్రహింసలకు గురి చేసి మా ఇంట్లో వాళ్ళు కూడా అడిచారండి, వీళ్ళు ఇక్కడ మనం రాజకీయాలు చేయడం నీకు ఎందుకు రా అంటే, పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కోట్ల రూపాయల సంపాదన వదులుకొని వచ్చాడండి. పాపం భార్య బిడ్డలు తిట్టించుకున్నాడు. ఆయనకేమంటే ఏసీ గదుల్లో 2 కోట్లు సంపాదిస్తాడు. అంతే కదా. మరి అలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఇంత చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తికి మనం కూడా చేయకపోతే మన మనుషులు అనిపించుకోనిపించిందండి. ఇక్కడ మనల్ని బతకనీరా అంటే మా అమ్మకు ఒకటే చెప్పారు, నీకు 2 కొడుకులు, ఒక కొడుకు ఉన్నాడు, ఒక కొడుకు పోయాడు అనుకో, నేను మాత్రం ఆయన జెండా వదలను అని చెప్పిన వాళ్ళ తర్వాత వాళ్ళు జెండాలు పట్టుకున్నారండి. అలా అంతా ప్రభావితం చేయగలడు పవన్ కళ్యాణ్ గారు. అందుకోసం 19లో గుర్తించకపోయినా, 24 గుర్తించకపోయినా, 29లో గుర్తించకపోయినా, ఈ కట్టెకాలే వరకు ఈ గుర్తు గుండె మీద ఉంటుంది. ఈ గుర్తుతో పాటు ఈ గుండె భూమిలో కాలగర్భాలు కలిసిపోతే తప్పితే వినుకొండలో నిశంకరావు శ్రీనివాసరావు జనసేన, ఇది ఫిక్స్ అని రాసి పెట్టుకోండి. సో ఇక ఎప్పుడు జేబుకి అది ఉండాల్సిందేనా జనసేన సింబల్? నేను ఏదైనా మర్చిపోతానండి, ఇది మర్చిపోనండి. ఇది ఎందుకంటే నా జీవితంలో భాగం. అదొక టాటూ లాగా ఎట్టాగని అనుకోవచ్చు. నన్ను అందరు టవల్ వేసుకొని పోతారండి, నేను ఇది పెట్టుకుని పోతాను. ఎందుకంటే ఇది గుండెల మీద ఉన్న గుర్తు చేస్తుంటుంది బాధ్యతలను ఎప్పటికప్పుడు. అందుకని పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక ఎమోషన్ అండి. అందుకని గుర్తించకపోవడం వాళ్ళ ఇష్టం అండి. గుర్తించకపోతే పని చేయమా పార్టీకి? నేను ఇప్పుడు ఒక లీడర్కి వచ్చానంటే ఆ పుణ్యం పవన్ కళ్యాణ్ గారే, ఆ బ్రాండే కదండి. సో ఇంకా ఎన్నాళ్ళైనా పదవి లేకుండా ఇట్లనే ఉంటారు. చచ్చిపోయే వరకు అండి, రాసి పెట్టుకోండి మీరు. దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చచ్చిపోయే వరకు నేను పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను. ఆయన ఉన్నంతకాలం నేను జనసేన. ఆయన ఏది చెప్తే అదే, న్యాయం జరగని, అన్యాయం జరగని, గుర్తించమని ఏదైనా జరగని, నేనైతే పవన్ కళ్యాణ్ గారిని వదలను. ఎప్పటికైనా వినుకొండలో జనసేన జెండా ఎగరేస్తానని నాకు ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే పోరాటాలు పుట్టిగట్టు నుంచి వచ్చాను, మీకు ఫస్ట్లో చెప్పాను. నక్సలైట్ ప్రాబ్లం ఎక్కువ ఏరియా, కమ్యూనిస్టు ప్రభావం కూడా బాగుండేది కదా. పులుపుల సేవ గారిని రాష్ట్రం అంతా కాంగ్రెస్ 3 రంగులు తెగిరితే అక్కడ పులుపుల సేవ ఎర్రబారింది వినుకొండ. అలాంటి గడ్డ మీద వచ్చాం కాబట్టి పోరాడే తత్వం మాకు ఫస్ట్ నుంచి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలాంటి చెగువీర స్ఫూర్తి వచ్చిన వ్యక్తి అండి. ఈ రెండే నాకు పవన్ కళ్యాణ్ నాకు కనెక్ట్ చేసింది ఇదే. రబ్బర్ చెప్పుతో వచ్చిన రాజకీయ నాయకులు ఎవరు చేస్తారండి ఒక పవన్ కళ్యాణ్ గారు తప్పితే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పదే అంటుంటారు, డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయాలు జరుగుతుంటే టాటా బిర్లా కంపెనీ వాళ్ళు, రిలయన్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళు అవుతారని. మరి సాధారణ వాళ్ళు ఎట్ట అవుతున్నారండి? వాళ్ళే అవ్వాలి కదా మీ లెక్క ప్రకారం. అవును. మరి దేశాన్ని కూడా వాళ్ళే పరిపాలించాలి కదా. మరి నరేంద్ర మోడీ గారు ఎలా వచ్చారు? అందుకోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే మన భావజాలం గొప్పగా ఉండాలా, సిద్ధాంతపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఇది మాత్రమే శాశ్వతం. డబ్బు శాశ్వతం కాదు, రౌడీయిజం, గూండాయిజం శాశ్వతం కాదు. కానీ మన మంచితనం, సిద్ధాంతపరమైన విధానాలు, ఒక కమిట్మెంట్తో పనిచేస్తే ఇప్పుడు కాదండి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందండి. కాకపోతే మిగిలిన పార్టీకి జనసేన పార్టీ తేడా ఏంటంటే, జనసేన పార్టీలో ఓర్పు, ఓపిక, సహనం ఉండాలండి. నాగబాబు గారు నాకు పదే చెప్తారు, నాకు బాగా నచ్చిన పదాలు. నేను ముక్కుసూటిగా ఉండే వ్యక్తినండి. నాకు చాలామంది, కానీ మీలో నాకు కొంచెం ఓర్పు, ఓపిక కనబట్ల, ఆవేశం, ఎమోషన్ కనబడుతున్నాయి. నాకు ఓర్పు, ఓపిక, సహనం లేకపోతే ఆ బొడ్డో అశోక్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు దాకా కూడా ఆడు ఉండేవాడు కదండి. ఎందుకంటే అతని మీద నేను కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి కదా. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్. అతను ఎక్కడున్నాడో కూడా నేను పట్టించుకోవాలి. అంటే ఎందుకని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఒప్పుకోదండి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఒప్పుకోండి, దీనికి అతీతులు ఆయన. ఎందుకంటే కాలమే నిర్ణయిస్తుందండి ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసినా, మనం ఎవరు వాళ్ళని శిక్షించడానికి. అవును. కానీ ఇతను బొడ్డో అశోక్ కుమార్ అనే వ్యక్తి ఆ రోజు అతను చేసిన కీచక పరం అది, దానికి ఎన్ని పదాలైనా వాడవచ్చు, డిక్షనరీలో ఎత్తుకోవచ్చు. అలాంటి దుర్మార్గుడు అతను. అసలు పోలీసు వృత్తికి, పోలీస్ శాఖే అతను కలంకం. అలాంటి వ్యక్తి ఆడ ఉండడం తెలిస్తే మాత్రం నేను రగిలిపోతున్నానండి. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడతాను. ఎందుకంటే మమ్మల్ని అంత బాగా, ఒక్కరు కాదండి, 3 మహిళలు, ఇంట్లో ఉన్న మహిళల మీద కూడా నేను కేసులు, పోలీస్ స్టేషన్ దగ్గర పోయింది నేను కదా. అవును. బ్యానర్ తీపించింది నేను కదా. అవును. ఇంట్లో వంట చేసుకున్న మహిళలను పిలవటమైంది. ఆ రోజు కేసులో నా మీద పెట్టారు, నా రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెల మీద, ఆమె కడుపుని పుట్టిన ఆమె కొడుకు మీద. అసలు వాళ్ళకి ఏం సంబంధం? అన్నీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ జరిగిన సంబంధం లేని కేసులే కదండి. న్యాయపరమైన కేసులు ఎక్కడ ఉన్నాయి? ఇది నిజంగా చాలా ఇది అదే నేను మీకు చెబుతున్నాను. చర్య ఇది. మా అన్నయ్యని చేసుకున్నందుకు మా వదిన, వాళ్ళ కూతురుని చేసుకున్నందుకు వాళ్ళ అల్లుడు గుంటూరులో ఉండి జరిగింది అనుకోండి, అతని మీద కేసు. అంటే మొత్తాన్ని, ఫ్యామిలీ మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసి పార్టీని అక్కడి నుంచి లేకుండా చేయాలి మిమ్మల్ని అని అతను చేసాడు ట్రై. నేను అలా ఎందుకు ఒప్పుకుంటాను? నేను ఇదే బ్రహ్మనాయుడిని, ఇదే బోల్లా బ్రహ్మనాయుడిని, ఈ బ్రహ్మనాయుడు నన్ను చూసుకునే కదా ఆయన రెచ్చిపోయాడు.
ఇదే బ్రహ్మనాయుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేస్తే బ్రహ్మనాయుడు గారు చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పార్టీ రైలు ఇంజిన్ కోట్లు వేసి గెలిపి తిరిగినోనండి. కానీ కృతజ్ఞత మర్చిపోయాడు ఆ వ్యక్తి. నేను ఆ రోజే భయపడలేదండి. నేను 14లో 19లో ఎదురు తిరిగి కార్యకర్తలు రోడ్లు ఎక్కినాను. నేను ఈయనకి ఎందుకు భయపడతా అనుకుంటారు? కానీ తర్వాత దానివల్ల ఈ జరిగిన ఇన్సిడెంట్లో సిఐకి మైనస్ అయింది. అసలు కాపులు మరీ ముఖ్యంగా జనసేన పార్టీ సంబంధించిన ఏ కులంలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 90% దూరం అయిపోయారండి అతనికి. అతను ఓటమికి ఇది ఒక ప్రధాన కారణం. వల్ల బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారికి ఆయన తెలుసు ఆ విషయం. తర్వాత చాలామంది నాకు అతని సన్నిహితులు చెప్పిన మాట కూడా ఏంటంటే శ్రీనివాసం గెలికి తప్పు చేసావేమో. ఖచ్చితంగా ఉంటుందిగా, రియలైజేషన్ ఉంటుందిగా. తర్వాత సిఐ గారిని కూడా ఈయన తిట్టాడంట. నేను వరకు బెదిరించి పంపించమంటే నువ్వు అరాచకం చేసి కాపులు మొత్తాన్ని జనసేన మొత్తాన్ని దూరం చేసావు, ఒక చిన్న కుర్రాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు, ఆయన సీఏ పోస్ట్ ఇచ్చింది అని చెప్పి అన్నది కూడా నా దృష్టికి వచ్చింది. ఇకపోతే శ్రీనివాస గారు స్థానిక సంస్థల్లో ఏమన్నా పోటీ చేసే ఆలోచన ఉందా? ఎందుకంటే ఎమ్మెల్యేగా జీవాంజలి గారు ప్రభుత్వం ఇప్పున్నారు. వెనుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా బలమైన ఓట్ బ్యాంక్, ఒక 30,000 ఓట్ బ్యాంక్ ఉండొచ్చు. 35 నుంచి 40,000. 35 నుంచి 40,000 స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీలో చైర్మన్గా. సో ఆ తరహా ఏదైనా ఆలోచన ఉందా? ఎన్నికల ముందు జీవి ఆంజనేయులు గారు నాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. హామీ నెరవేరిస్తే మీకే తెలిసింది, నెరవేర్చకపోతే మీకు చెప్పడం కూడా అనవసరం. ఎందుకంటే పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పనిచేసాం. ఓకే, ఆయన గుర్తుపెట్టుకొని నేనైతే ఆయనకు ఒకటే చెప్పానండి, అన్నగారు మీరంటే నాకు వ్యక్తిగత అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ గారు మీకు పని చేయమన్నారు, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను, ఇక్కడ పోటీ చేస్తాను జీవి ఆంజనేయులు గారు కాదు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అన్నట్టుగానే మేము ప్రచారం చేస్తాము. మీకు ఒక మాట ఇచ్చున్నారు, ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్ వచ్చాక తమ్ముడు నువ్వు బాగా పనిచేసావు, నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు, నా మాట నేను నిలబెట్టుకుంటానని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఒక దండం అన్నా, నిలబెట్టుకోకపోతే 2 దండాలన్నా. ఎందుకంటే ఇది పొత్తు ధర్మం, పవన్ కళ్యాణ్ గారు చేయమన్నారు అటెండ్ చేస్తాం అని చెప్పాను. ఆ హామీ అనేది ఆయనకి నాకు మధ్య ఉంది. ఆయన మాట నిలబెట్టుకుంటాడు లేదా కాలం నిర్ణయించాలి. జనసేన పార్టీ అయితే వినుకొండ మున్సిపాలిటీలో 32 వార్డు నుంచి 36 పెరుగుతున్నాయి. ఒక 12 వార్డులో చాలా బలంగా ఉంటుంది, అంటే ఖచ్చితంగా గెలిచేది వన్ సైడ్గా. ఓకే, ఒక 12 వార్డులు ఉన్నాయి. అది ఎన్ని చోట్ల పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి మేము పార్టీ అధిష్టానం దృష్టిలో జిల్లా అధ్యక్షుల ద్వారా పెట్టున్నాం. కాబట్టి అది అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ఏం కాదు కదా, పార్టీ తీసుకోవాలి, లోకల్గా ఉన్న జీవి ఆంజనేయులు గారు తీసుకోవాలి. మేమైతే మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు భయపడి 2019 నుంచి 24 మధ్యలో కొన్ని చోట్ల స్థానిక ఎన్నికల్లో టీడీపీలు పోటీ చేయబోదు, మేము పోటీ చేసాం. మా బలం అలాంటి బలం ఉంది. అలాంటిది కూటమి ప్రభుత్వం మేము ఇష్టపడి కష్టపడి గెలిపించుకున్న జీవి ఆంజనేయులు గారు మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటాం. అందుకని మేము ఖచ్చితంగా ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పున్నాం, పార్టీ దృష్టిలో కూడా పెట్టున్నాం, ఆల్రెడీ లిస్టు త్వరలోనే వస్తుంది. మేము అడిగిన సీట్లు ఖచ్చితంగా మాకు ఇస్తాడు, మాకు ఆయన చేయగలిగిన న్యాయం కూడా ఇదే. దీని ద్వారా 29 ఎన్నికలకి జనసేన పార్టీ సిద్ధంగా ఉండాలని మా ఉద్దేశం. బాగుంటాడా మీతోటి జీవి ఆంజనేయులు గారు? బాగుంటారు, చాలా బాగుంటారు. ఓకే, అన్నదమ్ములు ఉంటారు మీ ఇద్దరు? సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆయనే చెబుతాడు. అది ఆయన ప్రేమించేదో ఆయన చేస్తేనే నాకంటే ఇంకా బాగుంటుంది. అంతేనా? సొంత అన్నదమ్ములాగా ఉంటాయి. కదా, ప్రేమే కాదు, కాస్త మీకు కూడా గోరుముద్దలు తినిపించాలిగా. అది కాలం నిర్ణయించాలండి. ఎందుకంటే పొత్తులో ఉన్నాం కాబట్టి ఇదివరకు శ్రీనివాసలాగా మీరు అన్నారు సగనం లేదని, అది ఉంది కాబట్టి పరిమితులు దాటకుండా మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే ఒరిజినల్ శ్రీనివాస్ వేరు. సో వెనుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ రాను రోజులు ఇంకా బలంగా ముందుకు వెళ్తుందంటారు? 100%. నేనున్నంతకాలం జనసేన పార్టీకి వెనుకొండ నియోజకవర్గంలో ఇబ్బంది లేదండి, అది నేను మాత్రం గ్యారంటీ ఇస్తా. మరి రానున్న రోజుల్లో పార్టీలో ఇంకా కీలకమైన పదవుల్లో చూడొచ్చా మిమ్మల్ని? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అడిగారు, 24లో పీవీసీ మీకు రాకుండా ఎందుకు? అవును, పీవీసీ ఇవ్వాలి కదా మీకు. అది పొరపాటున మిస్ అయినప్పుడు నేను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళానండి. వాళ్ళు ఏమన్నారు, మీకే ఇచ్చాం కదా అంటున్నారు వాళ్ళు. నాకు ఇవ్వడం ఏంటంటే ఇచ్చిందేమో రాయలసీమకి, నా పేరు నిశంకర్ సింగ్ అంటే అబ్బో దీంట్లో ఇంతలా మతలబ్ ఉందా, ఇవి ఒక్కడ పొరపాటు జరిగింది, అధినేత దృష్టిలో పెడతా ఉన్నారు. తర్వాత కొన్ని ఇలా అక్కడక్కడ మిస్ అయిన వాళ్ళకి స్టేట్ లెవెల్ పదవులు ఇచ్చారండి. మాకు కూడా సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ అని దాని యొక్క ఆ పోస్ట్ యొక్క విధి విధానాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో ప్రచారంకి రాబోతున్నారు ఎలక్షన్ ముందు. మా కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు హెలీప్యాడ్ ఎక్కడ, దాని ఏర్పాట్లు ఎలా ఉంటాయి, అక్కడ నుంచి రోడ్ షో ఎంతమంది వస్తారు, ఎటు నుంచి వస్తారు, ఎక్కడి నుంచి జనం ఎక్కువ వస్తారు, తర్వాత సభాస్థాయి ఎలా ఉంటుంది, ఆ ఏర్పాట్లన్నీ బాధ్యతలు మాకు ఇచ్చారండి. అందుకని అక్కడ పొరపాటు జరిగింది కాబట్టి నాకు ఇక్కడ ఇది ఇచ్చారండి. అందుకని పార్టీ నన్ను ఎప్పుడు గౌరవం ఇస్తుంది. ఒకవేళ గౌరవం తగ్గినా కానీ నేను పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమే తప్పితే ఒకవేళ తిట్టిన ప్రేమతో తిడతాం, అన్నదమ్ములం కదండి. అందుకని మా అన్న మీద నాకు ఎప్పటికీ కోపం రాదు. చెప్తాను, ఈ జన్మకి అన్న, అమ్మ, నాన్న పవన్ కళ్యాణ్. ఏం చేస్తారు సార్ మీరు వ్యాపారం? నాది రియల్ ఎస్టేట్ ఉందండి, టెంట్ హౌస్ ఉంది, పొగాకు వ్యాపారం ఉంది. పర్లేదు, ఇబ్బంది లేదు వ్యాపారం. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, రియల్ ఎస్టేట్ కదా ప్రస్తుతానికి ఆగుంది కాబట్టి కొంచెం
ఆర్థిక పరంగా కొద్ది సమస్యలు అది అన్ని చోట్ల అందరికీ ఉంది, నాకు ఒక్కడికే కాదు. మీ ఇంట్లో మీరు రాజకీయాల మీద తిరిగి కాస్త డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు మీ ఇంట్లో, మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి 5 లక్షలు చెక్ ఇచ్చి వచ్చానండి. కౌలు రైతు భరోసా యాత్ర అని మనలే ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయి కుటుంబానికి 1,00,000 కాడికి ఒక 3,000 కుటుంబానికి 30 కోట్లు ఇచ్చారు కళ్యాణ్ గారు. అవును. అందులో కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్తున్నాను, ఒక 3 లక్షలు ఇస్తారంటే మావిడన్నదో, నేను జైల్లో పెట్టినప్పుడు ఆయన దగ్గర కలవడానికి పోయినప్పుడు మా కళ్ళ ముందే మంచినీళ్ళ ఖర్చు పెట్టి లక్షలు ఇచ్చాడు, నువ్వు ఎంత ఖర్చు పెట్టలేదు ఈ రాజకీయాల్లో, ఒక 5 లక్షలు చెక్ అని మావిడే అన్నదండి. ఎవరైతే రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీని, ఆయన అభిమానాన్ని చూసి వీళ్ళే ఏమన్నారండి. కాబట్టి నాకు ఆ సమస్య రాలా. సో ఇంట్లో కూడా ఫుల్ సపోర్ట్ మొత్తం సైనికులే, జన సైనికులే మొత్తం. అసలు కరుడు కట్టిన తీవ్రవాదులండి వీళ్ళు జనసేన పార్టీకి. వీళ్ళు సైనికులు అన్న మాట చిన్న మాట, కరుడు కట్టిన తీవ్రవాదులు జనసేన పార్టీకి. ఎప్పుడన్నా కోపం వచ్చి మా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమతో తిడితే అటు అనుబాకయ్యా ఆయన దేవుడయ్య అంటారు. అంటే ఇప్పుడు ఈరోజు నేను అదేనండి, నేను పదే అంటాను ఏంటంటే, అసలు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి లీడర్గా తయారు చేశారంటే అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యమే కదండి. అందుకని గుర్తింపు కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు జనసేనే, ఆయన మాటను ఎప్పుడు దాటను. ఆ రాముడికి లక్ష్మణులాగానే ఆయనకి జీవితాంతం తోడు ఉంటా. పదే నేను జన సైనికుని అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతానండి. అది నాకు గౌరవంగా భావిస్తా. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మీ స్టూడియో ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు నిశంకర శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ. మరి ఇది చూశారు కదా, తన ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలోనే ఉంటానని, అదేవిధంగా తనతో పాటు 20 మందికి పైగా జన సైనికుల మీద కేసులు బనాయించి పైశాసికత్వంగా జన సైనికుల మీద దాడి చేసినటువంటి సిఐ బొడ్డు అశోక్ కుమార్ మీద రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్కి, అదేవిధంగా జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేయబోతున్నారని చెప్తున్నారు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకరరావు శ్రీనివాసరావు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పవర్9 మీడియా.